ప్రేమకు పట్టాభిషేకం పార్ట్ 5. ఇంతకుముందు కథ బాగుంది కదండి, దాని కంటిన్యూషన్ అండి ఇది. ఓకే, కథలోకి వెళ్ళిపోదాం. తడిసిన బట్టలతో ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి సుధా వాళ్ళ తల్లి శారద ఆశ్చర్యపోతూ, నీ బట్టలు ఎలా తడిసిపోయాయి, అసలు ఏం జరిగింది అంటూ హడావిడి పడుతూ సుధాని నిలదీసింది. ఏమీ కాలేదమ్మా, నేను నీరజ వస్తుంటే అనుకోకుండా మా కాలేజీ అబ్బాయిలు సైకిల్స్ కూడా మా పక్కనే వస్తుండడంతో నేను పక్కకు తొక్కబోయి బ్యాలెన్స్ తప్పి కాలువలో పడిపోయాను. అప్పుడు నీరజ వాళ్ళ అన్నయ్య కూడా అటుగా వస్తూ ఉండడం వల్ల అతడు చేసిన సహాయంతో కాలువలోంచి పైకి రాగలిగానమ్మా. పుస్తకాలు కూడా తడిసిపోయాయి, ఇప్పుడు ఆరబెట్టుకోవాలి అంతే, అంతకన్నా ఏమీ జరగలేదు అంటూ సాగదీసి చెబుతూ అక్కడి నుండి గబగబా వాష్రూమ్ కి వెళ్లిపోయింది. ఆమె మాటలు విన్న సావిత్రమ్మ, అందుకే ఈ కాలం పిల్లలకు చదువులు చెప్పించడం శుద్ధ దండుగా, ఏ పోగిరి వెదవ వచ్చి ఏం అల్లరి పెడతాడో అని నాకు ముందు నుండే అనుమానం. కాని అసలు నా మాట వింటేగా. అరే కృష్ణయ్య, దాన్ని అర్జెంటుగా చదువు మానించేసేయి, లేదంటే జరగరానివి ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిది అని తిడుతూ పేపర్ చదువుతున్న కొడుకుపై మండిపడుతుంది. వాష్రూమ్ కి వెళ్లిన సుధా స్నానం చేసి హాల్లోకి వస్తుంటే ఆమె మాటలు విని, నాన్నమ్మ నీకు కొంచెమైనా బుద్ధుందా, అసలు ఏం మాట్లాడుతున్నావు, మామూలుగా పడిపోయానంటే వినిపించుకోవా, అబ్బాయి లేదో అల్లరి పెట్టినట్టు మాట్లాడుతున్నావు, నువ్వేమైనా చూసి వచ్చావా, అసలేం జరిగిందో అక్కడ నీకు తెలుసా, ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడితే మాట మర్యాద దక్కదు, హాయిగా ఈ వయసులో రామాకృష్ణ అనుకుంటూ కూర్చొని ఉండక నీకు ఇదేం బుద్ధి, రాను రాను నీకు చాదస్తం ఎక్కువ అవుతుంది, ఇంకా ఇక్కడితో నీ పురాణం కట్టిపెట్టు అని నాన్నమ్మను మందలిస్తూనే తండ్రి వైపు చూస్తూ, నాన్నగారు నాన్నమ్మ మాటలు ఏం పట్టించుకోకండి, పొరపాటున బ్యాలెన్స్ తప్పి పడిపోయాను అంతే, దెబ్బలు కూడా ఏం తగల్లేదు అని చెప్పి తడిసిన పుస్తకాలు ఆరబెట్టుకోవడానికి తన గదిలోనికి వెళ్లిపోయింది. కూతురు వెళ్లిన దిశగా చూస్తూనే, అమ్మా నీకెందుకే, సుధా ఏదో చెబుతుంటే వినక ఏదేదో నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ఊరుకుంటుందా, ఈ కాలం పిల్లలకు అన్నీ తెలుసు, తెలివైన వాళ్ళు, అబ్బాయిలకి ఎలా బుద్ధి చెప్పాలో కూడా తెలుసు, నువ్వు ఏం కంగారు పడకు, సుధా అంత పిరికిదేమీ కాదు, ఒకవేళ అబ్బాయిలు తన జోలికి వస్తే బుద్ధి చెప్పే తీరుతుంది అంటూ కూతుర్ని వెనుకేసుకొస్తాడు. తల్లిని మెత్తగా మందలిస్తాడు. ఇది ఎక్కడ విడ్డూరం రా కృష్ణయ్య, ఏదో అది నాకు పరాయిదా అయినట్లుగా మాట్లాడుతున్నావు, దాని మంచి కోసమే కదా నేను చెప్పాను, ఈ రోజుల్లో అబ్బాయిలు ఎలా ఉంటున్నారు అందుకే అలా అన్నాను గాని నాకు అదంటే కోపం అని కాదు, నీ కూతురు నీ ఇష్టం, అది తెలివి తక్కువదని ఎవరన్నారు, ఎవరిలా పోతే నాకెందుకు, ఏదో పెద్దదాన్ని ఇంట్లున్నాను కనుక చెప్పాను అంటూ గునుక్కుంటూ కొడుకుని జాడించవలసిన 4 మాటలు జాడించి ఆమె గదిలోకి వెళ్లిపోతుంది. పెత్తనం వచ్చింది గాని ఉడుకు మెత్తనం తగ్గలేదు అమ్మకి అని మనసులో అనుకుంటూ ఉన్న అతని మోములో చిరునవ్వు వెలిగించాడు. గదిలో బుక్స్ ఆరపెట్టుకుంటుంది కానీ సుధా మనసు మాత్రం తనకు తెలియకుండానే తనయ్య గురించి ఆలోచిస్తుంది. 6 అడుగుల ఎత్తుతో అందంగా ఆ రూపం ఎగుడుతొస్తుంది సుధాకి. కాలువలో ఉన్న తనకి తన చెయ్యి అందించి పైకి లాగినప్పుడు ఫోర్స్ గా లాగడం వల్ల అనుకోకుండా అతనిని డాష్ ఇవ్వడం వల్ల కలిగిన అలజడి ఇంకా మర్చిపోలేకపోతుంది. అలా మనసులో తలుచుకుంటూ అతని గురించి ఆలోచిస్తున్న ఆమెకు ఎందుకో తాను అతని గురించి తప్పుగా ఆలోచిస్తున్నాను అని అనిపించింది. ఆ ఆలోచనల నుండి మనసుకు వేరే వైపు మలుచుకోవడానికి నీరజకి ఫోన్ చేసింది. హలో, ఏంటో చెప్పవే అంటూ నీరజతో, రేపు నేను కాలేజీకి రావడం లేదు, ఇప్పుడే పుస్తకాలన్నీ ఫ్యాన్ కింద ఆరబెట్టాను, హఠాత్తుగా కాలువలో పడటం వల్ల ఆ అరుదుపాటుకి భయం వల్ల తలనొప్పి మొదలైంది, ఇంకా ఒళ్ళంతా నొప్పులుగా పులకరంగా ఉంది, అందుకే ఈ విషయం నీకు చెబుదామని ఫోన్ చేశానని చెబుతూ ఒంట్లో ఓపిక లేక 2 ముక్కలు మాట్లాడి ఫోన్ పెట్టేసింది. పిచ్చిది, లోకం పోకడ ఏమి తెలియదు, అందరూ మంచిగానే ఉండాలని కోరుకుంటుంది, కానీ తన విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది, ఆమె మంచితనమే వారికి అలుసుగా మారినట్లు ఉంది అని మనసులో అనుకుంటూ సుధా గురించి ఆలోచిస్తుంది నీరజ. తనై రాకపోతే తన పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది, కాలువలో ఎంతసేపో అలా ఉండేదే తెలియదు. ఏది ఏమైనా నీరజ నా ఫ్రెండ్గా దొరకడం నా అదృష్టం, నన్ను ప్రతి ఆపదలో కాపాడుతుంది, నాకు ధైర్యం చెబుతుంది, తనై నీరజల రుణం తీర్చుకోలేనిది, నీరజ అంటే చిన్ననాటి నుండి ఫ్రెండ్ కాబట్టి నా కష్టం తన కష్టంగా భావిస్తుంది, కానీ తనై స్నేహితుడు కాడు, స్నేహితురాలి అన్నగా కూడా తన బాధ్యత నెరవేరుస్తున్నాడు, నిజంగా మంచి వ్యక్తిత్వంతో అతడు గ్రేట్ అసలు. ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది సుధా మనసు.
ఈ ఒళ్ళు నొప్పులు జ్వరం ఇంకో 2 రోజులైనా తగ్గలేదు. ఈ రవి గాడి బ్యాచ్ నా పాలిట శనిగాలు లాగా తాపరించారు అని వారిని తిట్టిన తిట్టు తిట్టకుండా మనసులో తిట్టుకుంటుంది. కానీ ఒకందుకు అది మంచిదే అవుతుంది. ఆ వంకన తనయ్యని కలిసే అవకాశం కలుగుతుంది. అనుకోకుండా తనయ్యని నాకు దగ్గర చేస్తున్నారు వారు. ఇక మీదన వారిని తిట్టుకోకుండా, ఆ సంఘటనలు తలుచుకోకుండా ధైర్యంగా ఉండాలి అని తన మనసుకి పదే పదే సర్ది చెప్పుకుంటుంది. కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. సుధా మనసు ఎలా మారుతుంది తండ్రి పైన. ఓకే, ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రేమ పట్టాభిషేకం.